హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇండియాలోనే రెండవ స్వయంభూ ఆలయం మానసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం. పిల్లలు లేనివారు, సర్పదోషాలు ఉన్నవారు, వివాహం కానివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కంపల్సరీ వెళ్ళండి. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. నమ్మకంతో ఒక ముడుపు కడితే చాలు మీ కోరిక నెరవేరుతుంది. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కాశీపేట గ్రామంలో ఉంది. ఆలయం ఎంట్రెన్స్లో పూజా కౌంటర్ ఉంటుంది. ఇందులో టికెట్స్ మరియు ముడుపులు ఇస్తారు. పూజలకు సంబంధించిన వివరాలు పిక్ ఉంది, చూడండి. టెంపుల్ ఎంట్రన్స్ లెఫ్ట్ సైడ్ హనుమాన్ విగ్రహం ఉంది. ఇది ఏకశిలతో నిర్మితమైంది. ఇక్కడ చాలా పూజలు చేస్తారు. అలాగే రైట్ సైడ్ కోనేరు ఉండి దాని చుట్టూ 108 శివలింగాలు కనిపిస్తాయి. ఇందులో 54 నార్మల్ శివలింగాలు, 54 నాగప్రతిమ శివలింగాలు. ఒక రాగి చెంబు తీసుకొని ధర్మగుండంలో నీటిని అభిషేకం చేస్తారు. సర్పదోషాలు ఉన్నవారు ఈ అభిషేకం చేస్తే అవి పోతాయని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ ఆలయంలో ఆడవాళ్ళు కాళ్ళకు పారాని పెట్టుకొని లోపలికి వెళ్తే అమ్మవారి కృప మనపై ఉంటుందని నమ్మకం. మేమైతే ట్యూస్డే రోజు వెళ్ళాం. కొంచెం రష్ ఉంది. ఈ ఆలయంలో రథసప్తమి రోజు నవగ్రహ కళ్యాణం కూడా చేస్తారు. ఇక్కడ ఫ్రైడే రోజు అపురూప లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ కుంకుమార్చన, చండీ హోమం, నవగ్రహ పూజలు, రాహుకేతు పూజలు, నాగదోష పూజలన్నీ చేస్తారు. ఇక్కడ ఎర్రని క్లాత్లో ముడుపు కట్టాలి. ఇక్కడ ముడుపు కట్టడం ప్రత్యేకంగా ఒక కౌంటర్లో ఇస్తారు. ఈ ముడుపుని తీసుకెళ్ళి లోపల ఆలయంలో చూపెడితే, టికెట్ చూపెడితే మనకు ముడుపు ఎలా కట్టాలో చెప్తారు. తర్వాత ఆ ముడుపుని తీసుకెళ్ళి మనం ఆలయం ఎంట్రెన్స్లో ఉంటుంది కట్టడానికి. అక్కడ మీ మనసులో కోరిక చెప్పుకొని 21 టైమ్స్ అమ్మవారిని తలుచుకొని అక్కడ ముడుపు కట్టాలి. మెయిన్గా పెళ్లి కాని వారు, సంతానం లేని వారు ఈ ముడుపు కట్టి అయితే సంతానం కలుగుతుంది, మ్యారేజ్ అవుతుందని నమ్మకం. ఇక్కడ మంగళవారం ప్రత్యేకంగా అమ్మవారికి అభిషేకం కూడా చేస్తారు. మీరు మార్నింగ్ వెళ్తే అభిషేకం వరకు ఉండవచ్చు. అలాగే సంతానం లేని వారికి పంచమితి రోజు వెళ్తే 41 డేస్ దీక్ష ఇస్తారు. 41 డేస్ మనం నమ్మకంతో చేస్తే కంపల్సరీ మనకు గుడ్ న్యూస్ వింటామని నమ్మకం. ఈ ఆలయంలో అమ్మవారు వెండి నాగుల మీద కవచంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో శివరాత్రి రోజు, నాగుల చవితి రోజు స్పెషల్గా పూజలు చేస్తారు. ఈ ఆలయంలో సీతారాముల వారు, మానసాదేవి, అపురూప లక్ష్మి అమ్మవారు మనకు కనిపిస్తారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్మి మనం కోరిక చెప్పుకుంటే మన సర్పదోషాలు, నాగదోషాలు, అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి. ఈ ఆలయంలో శ్రావణ మాసంలో దేవీ నవరాత్రుల్లో సాయంకాలం జ్యోతి దర్శనం ఉంటుంది. ఇక్కడ నవగ్రహ పూజలు, రాహుకేతు పూజలు కూడా చేస్తారు. నాగదోషాలు ఉన్నవాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి అమ్మవారిని. ఈ అమ్మవారిని పూజిస్తే మనకు సర్పదోషాలు, నాగదోషాలు తొలగిపోతాయి. పూర్వం వీరభద్రస్వామి ఉండేవారు. ఈ విగ్రహం అనేది కొంచెం పక్కకు వంగడం వల్ల మళ్ళీ ప్రతిష్ఠించాలని మళ్ళీ తీస్తుండగా విగ్రహం కింద మానసాదేవి అమ్మవారు ప్రత్యక్షమైందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ఆలయం నిర్మించి 7 సంవత్సరాలు అవుతుంది. ఈ ఆలయం నిర్మాణానికి 9 నెలల 1 రోజు పట్టిందంట. ఈ ఆలయంలో అపురూప లక్ష్మి అమ్మవారికి ప్రత్యేకంగా శుక్రవారం రోజు పూజలు చేస్తారు. ఆలయం ముందున్న ధ్వజస్తంభం అనేది ఏకశిలతో చెక్కారు. సర్పాలకు అధిదేవత మానసాదేవి అమ్మవారు. ఒకప్పుడు భూలోకం అంతా సర్పాలతో నిండిపోయి ఉండేదంట. ప్రజలు భయంతో భయపడేవారు. ఈ సర్పాలకు ఒక దేవతను, మానసాదేవిని కశ్యప ముని గారు నిర్మించారు. ఈ అమ్మవారు శివుని కుమార్తె. అన్ని సర్పాలు ఈ అమ్మవారి ఆధీనంలో ఉంటాయి. మానసాదేవి అమ్మవారు సంతానం కోసం సంపదకు ఇస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఒడిబియ్యం కూడా పోస్తారు. మన కోరిక నెరవేరిన తర్వాత వచ్చి ఒడిబియ్యం, గాజులు, చీర సమర్పించి అమ్మవారిని మొక్కుకుంటారు. కోరిన కోరికలన్నీ నెరవేర్చే చల్లని తల్లి ఈ అమ్మవారు. మీకు ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 o'clock నుండి 6 వరకు ఉంటుంది. ఇక్కడ చాలా దూరాల నుండి వస్తుంటారు కదా, వారి కోసం అన్నదానం కూడా నిర్వహిస్తారు.
ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ అన్నదానంకి సత్రంకి మనం డొనేషన్ కూడా ఇవ్వచ్చు. ఒక్క ముడుపుతో మన కోరికలు నెరవేర్చే అమ్మవారు మానసాదేవి అమ్మవారు. ఈ ఆలయం అనేది చాలా మంచి ఆలయం. ఒకసారి మీరు వీలుంటే వెళ్ళి విజిట్ చేయండి. ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్ అనేది మీకు టెంపుల్ ముందు దొరుకుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.